జీవి సుందర్ ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీ కింద పోటీ చేసి నా ఎలక్షన్ టైంలో నేను ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే గ్రూప్ 2 విద్యార్థుల కోసం నించుంటాను, ఎలక్షన్లో నగ్గినా నగ్గకపోయినా. నేను ఓడింపబడ్డాను ఎలక్షన్లో, నేను ఓడిపోలేదు. నేను ఈ కూటమి ప్రభుత్వం చేత ఓడింపబడ్డాను. ప్రజలు వేసిన ఓట్లు కాకుండా చంద్రబాబు నాయుడు గారు వేసుకున్న ఓట్ల వల్ల ఓడింపబడ్డాను. ఎందుకంటే సేమ్ టైంలో తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ కౌంటింగ్ జరిగితే 8 రౌండ్లు జరిగితే ఓ రౌండ్లో కాంగ్రెస్కి మెజారిటీ వస్తే, ఓ రౌండ్లో బీజేపీకి మెజారిటీ వస్తే, కానీ ఇక్కడ మటుకు 8 రౌండ్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. సో నేను ఎలక్షన్లో ఓడిపోలేదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఓడింపబడ్డాను. కానీ చాలా గర్వంగా చెప్తాను, నేను లైఫ్లో గెలిచాను. నాకు ఈ రోజున విజయవాడ వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జీవి సుందర్ అంటే ఒక గుర్తింపు వచ్చింది. మాట మీద నిలబడతాడు, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమన్నా ప్రయాణిస్తాడు. అలానే నన్ను నమ్మి నాతో పాటు వచ్చిన గ్రూప్ 2 విద్యార్థులు, ఈ ఎలక్షన్ నాకు చాలా నేర్పింది. అందులో భాగంగా గ్రూప్ 2 విద్యార్థుల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుని అర్థం చేసుకోగలిగే ఇది కూడా నాకు ఇచ్చింది. ఎలక్షన్లో నేను తిరుగుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విద్యార్థుల్ని ప్రతి ప్రభుత్వం కూడా మోసం చేసే పరిస్థితి. ముఖ్యంగా మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ ప్రెస్ మీట్ అన్నది ఏ పార్టీకి ఫర్గా పెట్టలేదు, ఏ పార్టీకి యాంటీగా పెట్టలేదు. బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా వెనకాల బ్యానర్ మీద 2 ముఖ్యమంత్రులు, తాజా మాజీ, 2 ముఖ్యమంత్రులు ఫోటోలు కూడా స్మైలింగ్ ఫేసెస్ పెట్టుకునే రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఏ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీటు కాదు, ఇది పూర్తిగా విద్యార్థులకు సంబంధించింది, గ్రూప్ 2 క్యాండిడేట్కి సంబంధించింది. గ్రూప్ 2 అభ్యర్థులకి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ప్రభుత్వాల ముందు పెట్టి ఎఫెక్టివ్గా దీన్ని కన్సిడర్ చేయండి, విద్యార్థుల ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయండి, నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేయండి అని చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ముందుకెళ్లే టైంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే 2024 జనవరిలో ఒక కేసు, గ్రూప్ 2 విద్యార్థులు ఒక కేసు వేయడం జరిగింది. అదేంటంటే రాస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేయాలి, రాస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేయకుండా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, లేదంటే జీవో నెంబర్ 77 ఫాలో అవ్వకుండా వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అందులో రాస్టర్ పాయింట్స్ కరెక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని చెప్పారు. సుమారు 12 నెలలు అవుతుంది, చాలాసార్లు వాయిదా కూడా పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం, మాజీ ప్రభుత్వం కానీ తాజా ప్రభుత్వం కానీ ఎవ్వరూ కూడా దీని మీద ఎఫిడవిట్ కోర్టులో ఫైల్ చేయలే. మరి కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేయకపోతే, గవర్నమెంట్ స్టాండ్ అఫీషియల్గా చెప్పకపోతే ఏం జరుగుతుందండి? కేసు అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ ముందు, కరెక్ట్గా జనరల్ ఎలక్షన్స్కి 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టి 1 అవర్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఆయన చాలా క్లియర్గా చెప్పారు గ్రూప్ 1 గురించి. ఏం చెప్పారు? ఏపీఎస్సి బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరప్ట్ అయిపోయి ఉన్నారు, ఏపీఎస్సి బోర్డు మెంబర్స్ అందరినీ నేను మారుస్తాను అని చెప్పారు. ఆయన గవర్నమెంట్ ఫామ్ అయ్యి 9 నెలలు అయింది, ఒక్క బోర్డు మెంబర్నన్నా మార్చారా? ఒక్క బోర్డు మెంబర్ని కూడా మార్చలే. అంటే పాత మెంబర్స్ కరెక్ట్గానే ఉన్నారనే దాని అర్థం, లేదంటే కొత్త మెంబర్స్ నేలేనుతున్నావా? కాబట్టి ఇదిగోండి ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ ఇది. ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు, వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు, తప్పుడు పనులన్నీ చేపించి వ్యక్తి దగ్గర ఇది ప్రెస్ మీట్. నేను ఇక్కడ పోతా ఉంటే ఆయన మెంబర్స్ లో సలాం బాబు గారు తప్పితే మిగిలిన వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. సలాం బాబు గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు, ఆయన ఏం తీలే.
నిన్న కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టే ముందు నేను మెంబర్స్ని ఏమైనా మార్చారేమో అని చూసాను. అలానే ఉంది. పాత గవర్నమెంట్ ఏం చేస్తుందో కొత్త గవర్నమెంట్ అదే చేస్తుంది. తర్వాత ఇంకా ఇర్రెగ్యులారిటీస్కి వచ్చేటప్పటికి ఈరోజు మేము గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే 9 నెలలు అయింది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి, కేసెస్ 12 నెలలు అయింది. గవర్నమెంట్ వైపు నుంచి ఒక్క ఎఫిడవిట్ కూడా ఇలా. మొన్నటికి మొన్న కూడా మా గ్రాడ్యుయేట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవుతున్నాయని హడావిడిగా మెయిన్స్ ముందు మనం చూసాం. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కానీ మనం చూసినట్టుగా అయితే 21 ఫిబ్రవరి 2025 ప్రిన్సిపల్ సెక్రటరీ జిఐడికి లెటర్ రాశారు. ఏమని? కోర్టులో ఎఫిడవిట్, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అర్జెంటుగా కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేయాలి, ఫైల్ చేయకపోతే కష్టం, 10 రోజుల్లో ఎఫిడవిట్ ఫైల్ చేయాలి, కాబట్టి అర్జెంటుగా దాని మీద ఇచ్చేయండి అని చెప్తారు. 21 ఫిబ్రవరి నుంచి ఈ రోజుకి 4 రోజులైంది. నిన్న కాక మొన్న జరిగిన కోర్టు హీరింగ్ లో కూడా మాకు ఇంకా టైం కావాలన్న. మళ్ళా అప్కమింగ్ థర్స్డేకి ఈ కేసు వెళ్ళింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ వాయిస్ నోట్ కూడా మీకు ఒకసారి అనిపిస్తాను. ఇది కరెక్ట్ గా మెయిన్ ఎగ్జామ్స్, ఇది కరెక్ట్ గా రేపు ఉదయం మెయిన్ ఎగ్జామ్స్ అంటే ఈ రోజు సాయంత్రం, ఎందుకంటే విద్యార్థులు బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఆయన వాయిస్ నోట్ ఒకసారి వినండి. ఈ యొక్క రోస్టం కింద కోర్టులో వచ్చింది. కోర్టులో వచ్చిన తర్వాత మనం మనకు తెలియకుండా ఇప్పుడు పెట్టారు ఎలక్షన్స్, ఇంటర్వ్యూలు పెట్టారు, ఎగ్జామ్ పెట్టారు. దానిపైన మనం ఎలక్షన్ కమిషన్ తో మన వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే మీరు గవర్నమెంట్ పంపించేది చేస్తామంటే మనం దానిపైన కూడా గవర్నమెంట్ ఒక లెటర్ కూడా పంపించాం. లెటర్ పంపించి ఇంకా కూడా వాళ్ళు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నట్టుందట ఆ చైర్పర్సన్. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.